సారథి ఇంట్లో లేకపోవడము ఆమెకెంతో తేలికనిపించింది. సీతమ్మకు అడగాలని ఆత్రంగా ఉన్నా అడగలేకపోతోంది. ఒకేసారి అసలు విషయం ఎలా కదుపుతుంది? బంధువులు చాలామంది వచ్చారమ్మాయి. ఉండబట్లే కడిగింది. ఉన్నవారందరూ వచ్చారు, మీరొక్కరే రాలేదు. అందరూ ఆ మాట అడిగారు కూడాను. ఆ అబ్బాయి పట్టుదల తెలుసుగా, నాకు చేతనవుతుందా పాడా? మీ అమ్మ బావుందా? ఇద్దరు సవతలకు పడుతుందా? ఆరాగా అడిగింది. 4 రోజుల్లో నాకేం తెలుస్తుంది? ఉన్నన్ని రోజులు బాగానే చూసింది. అమ్మాయి కాస్త తొందరపడుతుంది. అనారోగ్యం వల్ల కొంత చికాకు అంది సహజంగా. కాదు మరి, ఆయన ఈ వయసులో సవతి గోలేమిటి? రాత అడిగావా ఆస్తి విషయం? నేను అడగకముందే నాన్నగారు చెప్పారత్తయ్య. తండ్రి చెప్పిన విషయాలే చెప్పింది. భలేవారు మీ నాన్న. అప్పిచ్చి కట్నమంటాడా? అప్పు తిరిగి ఇవ్వద్దన్నాడుగా. అది తిరిగి ఇచ్చిన్నాడు నగదిస్తారు, అప్పుడు మేడ కొనొచ్చు తాపీగా జవాబు చెప్పింది. సాయంత్రం సారదొచ్చాడు. అతని హెచ్చరిక గుర్తుంది, అందుకే తప్పుకుని తిరుగుతోంది. సీతమ్మ దాచుకోలేక అంతా చెప్పింది. సారథి కొనబొమ్మలు ముడుచుకున్నాయి. ఆ భంగిమ చూడలేక వంటింట్లో కూర్చుంది. రేణు! పిలుపు కాదు, గర్జింపు. కాళ్ళు చేతులు వణకసాగాయి. పోకుంటే అదో కోపం. ఒళ్లంతా చెమట పట్టింది. వెళ్ళి పడకగది గుమ్మంలో నిల్చుంది. కింద చాపపై సీతమ్మ కూర్చుంది. పిలిచారా? నెమ్మదిగా అడిగింది. అతని చూపుల తీక్షణతకు తట్టుకోలేకపోయింది. తల ఉంచుకుంది. పిలిచాను. నేను చెప్పిందేటి, నువ్వు చేసుకొచ్చిందేమిటి? నేనేం చేశాను? నాన్నగారి అభిప్రాయం అది. నాన్నగారి అభిప్రాయం ఆమోదించాలి గాని భర్త కోరికను అర్థం చేసుకోవాలి. మీ నాన్నకు మతుందా? అప్పు కట్నంగా తీసుకోమంటాడా? నేను కన్నబిడ్డకు వాడు ఆస్తి రాయడమేమిటి? అంతా దానం చేసుకోమను. గట్టిగా అరిచాడు. చుట్టూ 4 కుటుంబాలున్నాయి. వారంతా వింటారని భయం కూడా లేదు. ఇప్పటికే రేణుకు బయటికెళ్తే చాలు గుసగుసలాడతారు. ఎందుకంత గట్టిగా అరుస్తారు? మన సంగతులు బయటవారికి తెలియాలా? ఏం దొంగతనం చేశామా? నంగనాచిలా మాట్లాడుతూ చేసేవన్నీ చేస్తావు. అసలు మీ నాన్నకు ఉపాయం చెప్పింది నువ్వు కదూ? హోంకరించాడు. నన్నెందుకు అపార్థం చేసుకుంటారు? అందులో నా ప్రేమేమేమీ లేదు. అలాంటి ఉద్దేశం ఉంటే మీరు వెళ్ళమనగానే డబ్బు అడగడానికి వెళ్తానా? అంది. గొప్ప పని చేసావులిద్దు. ఈరోజే మీ నాన్నకు ఉత్తరం రాయి. ఆస్తి సగం పంపకం చేసి ఇవ్వమను. తానిచ్చిన డబ్బు అప్పుగా రాసుకోమను. ఆ విషయం మీరే రాయండి. అటు ఆయనకు నచ్చజెప్పేసరికి పెద్దలు దిగొస్తున్నారు. ఈ విషయంలో మీరింత పట్టుదలగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. ఒకరు పెట్టింది ఉంటుందా? మనం సంపాదించుకోవాలి అనేవారు. అమ్మకు అభిమానంతో నగలు పారేశారు. నేడు ఇలా ఎందుకు తయారయ్యారు? ఆమె మాటలు పూర్తి కాకమునిపే ఆమె నునుపైన బొగ్గలు కందిపోయాయి. ఆమె జడపట్టి కింద కోలేశాడు. ఏం చూసుకునేంత పొగరు? నన్ను విమర్శించే అధికారమా? స్టూపిడ్! భయమా? రాస్తాను. అతను చరచరా వెళ్ళిపోయాడు. మగవాడికి ఎదురు చెప్పడమే? సీతమ్మ సానుభూతి చూపించకపోగా సాధించింది. అవును, మగవాడు అంటూ ఆడవాళ్లే నెత్తినెక్కించుకుంటే ఇలాగే అవుతుంది. మీరు పెళ్లికి ముందు ఊహించిన వాటికి నేను బాధ్యురాలనా? వెక్కుతూ అత్తగారి వంక చూసింది. కోడలు తిరిగి జవాబిచ్చేసరికి గుణుక్కుంటూ వెళ్ళిపోయింది. కాని కొడుకుతో తనకు జరిగిన అవమానం చెప్పుకుంది. సారథి హోంకరిస్తూ మామగారికి ఉత్తరం రాశాడు. ఇక మీదట ఒక్క పైసా ఇవ్వనని, ఏం చేస్తావో చేయమని ఖచ్చితంగా రాశాడు శ్రీనివాసరావు. పళ్ళు పటపటా కొరుకుతూ ప్లేడర్ని కలుసుకున్నాడు. లాభం లేదన్నాడు. చేతిలో చిల్లి గవ్వలేదు. అమ్మడానికి వస్తువులు లేవు. ఇంట్లో కూర్చున్నాడు. అతనికి మనసు నిలవడం లేదు. నెమ్మదిగా వంటింటి వైపు వచ్చాడు. నూకలు బాగు చేస్తోంది రేణుక. నీ దగ్గర డబ్బేమైనా ఉందా? పొడిగా ప్రశ్నించాడు. లేదు. ముక్తసరిగా జవాబిచ్చింది. అబద్ధం. మీ అమ్మ ఏమీ ఇవ్వలేదా? అనుమానంగా చూశాడు. మారు మాట్లాడక తాళం చెవులిచ్చింది. అతను ఆమె పెట్టి గాలించాడు. డబ్బు లేదు గాని చిన్న ప్లాస్టిక్ పెట్టెలో వసుద ఒత్తులు, సన్నని గొలుసు, ఉంగరాలు దొరికాయి. వాటిని జేబులో వేసుకున్నాడు. అది చూసిన రేణుక ప్రతిఘటించలేదు, నిందించలేదు. నిట్టూర్చి ఊరుకుంది. 2వ రోజు ఉదయమే ఇంటి యజమానొచ్చాడు. 2 నెలలు గడిచాయి. ఇది 3వ నెల. అద్దె ఇవ్వకుంటే ఎలాగమ్మా? మాకు పనులుంటాయి. మీకు బర్డెన్ అవుతోంది. 3వ నెల? ఆశ్చర్యపోయింది. వారితో చెప్పండి, నేనేం చేస్తాను? చెప్పాలంటే కనిపించడు కదమ్మా. ఏ సమయంలో వస్తాడో ఏమో. ఈసారి ఆయన ఇంటికి రాగానే కబురు చేస్తాలేండి అంది. ఏం చేస్తావో? మీరు తిండి తినడం లేదమ్మా? అద్దెవ్వడానికేం? ఫస్ట్ ఖాళీ చేయండి. ఏం మనుషులు, స్పర్శ అనేది లేదు. గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఆనాడు రానేలేదు. వారం రోజుల తర్వాత వచ్చాడు. ఈసారి విచారంగా లేడు. ఉత్సాహంగా పూలరంగళ్లా ఉన్నాడు. పక్కింటి వారి దగ్గర తెచ్చుకున్న పత్రిక చదువుతూ కూర్చుంది రేణుక. ఆమెను చూస్తూనే అతని కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ అడ్డమైన పుస్తకాలు చదవద్దని చెప్పలేదు? మంచి పుస్తకాలు తెచ్చివ్వండి, కాలక్షేపానికి చదువుతాను అంది. ఈ మధ్య మాట మాట్లాడడం బాగా చేతనవుతుంది. మరోసారి అమ్మకి ఎదురు చెప్తే చంపి పారేస్తాను.
పీడా పోతుంది. రోజు చచ్చే కన్నా ఒకరోజే చస్తాను అంది. ఏం చూసుకుని ఇంత గర్వం? తినడానికి ఏమన్నా ఉందా? అతని ప్రశ్న విని లేచింది. వండిన అన్నము పచ్చడి పెట్టింది. తను తేలేదు, వారు వండలేదు కాబట్టి మరేం మాట్లాడక తినసాగాడు. అతను భోజనం ముగించాక నెమ్మదిగా ఇంటి పరిస్థితి చెప్పింది. అత్తయ్యకు ఆస్తమాలా ఉంది, దమ్ము తీస్తున్నారు. ఇంటి అతనొచ్చి అద్దెడిగాడు. ఈ నెలాఖరున ఖాళీ చేయమని చెప్పాడు. వసుదకు పాలు లేవు. 3 పూట్ల జావ కాసినా అది అరిగించుకోలేకపోతోంది. నీకేం నొప్పిలేదా? అది కూడా చెప్పు. వెటకారం చేశాడు. వెటకారం దేనికి? ఉన్న పరిస్థితి చెప్పాను. మీరు రాగానే కబురు చేయమన్నారు ఇంటాయన. ఆమెకు కోపంగా ఉంది. ఇన్ని సమస్యలుంటే ఈ మనిషి నిమ్మకు నీరెత్తినట్టు ఎట్లా ఉన్నాడా అని ఆశ్చర్యపోసాగింది. సరే, ఆయనతో నేను మాట్లాడతాను. త్వరగా మేడ దిగి వెళ్లాడు. అతనేం మాట్లాడాడో గాని మరలా ఇంటతనొచ్చి అద్దె అడగలేదు. ఫస్టుకు వేరే ఇంటికి వెళ్లారు. అది ఇల్లు అనే కంటే గుడిసెలు అంటే బావుంటుందేమో. 400 స్థలంలో చుట్టూ గదుల్లా గోడలు కట్టారు. సగం ఇటుకతో సగం మట్టితో పైన రేకులు కప్పారు. అన్ని గదులకు ఒకటే బాత్రూం, 2 లాబెటరీలు. అక్కడంతా పని మనుషులు కూలీలు ఉంటార్లా ఉంది. ఇదేం ఇల్లండి? కళ్లమట్ట నీరొచ్చింది. నువ్వు జమీందార్ల పుత్రికవైనా ఓ పేదవాడి భార్య ఉన్న సంగతి మరిచిపోతే ఎలాగా? అద్దె తక్కువలో ఎంతకంటే మంచివి దొరకవు. భర్త తనను విసిగించడానికే అలా అంటున్నాడని తెలుసు. అందుకే మౌనం వహించింది. 2 రోజులు ఉండేసరికి తలప్రాణం తోక్కొచ్చింది. రేణుక అటా పిల్లదానికి ఎప్పుడు చంకని అలవాటు చేసింది. తను పంపు దగ్గరుంటే ఎవరు చూస్తారో? రేణుక! సీతమ్మ పిలుపులు రేణుకకు వినిపించడం లేదు. పంపు దగ్గర కావలసినంత గలాటా ఉంది. నా బిందెలు నెడుతున్నావు టింగురంగా అంటూ ఇప్పుడు లేచి, నేను 6 గంటల నుండి ఇక్కడే ఉన్నాను. ఓ స్త్రీ రేణుకను దూరం నెట్టింది. అన్ని బిందెల నీళ్లు ఏం చేస్తావే? స్నానమా పాడా? మరో స్త్రీ బిందెలు తోముతూ మొదటి స్త్రీని ప్రశ్నించింది. ఆమె మూతింత పొడవు సాగదీసింది. ఊరుకోవమ్మా, నీ స్నానం ఎవడికి తెలీదు. చెంబుడు నీళ్లు పోసుకుని బట్ట తడుపుకుంటావు. నాకు కాళ్ళు కడుక్కోవడానికే బకెట్టు నీళ్లు కావాలి. తన బిందెలు పక్కకు తీసింది. రేణుక బిందె పెట్టుకోబోయింది. మట్టి చేత్తో బిందెలు తోముతున్న స్త్రీ వచ్చింది. 1 నిమిషం పక్కకు జరుగు. ఇంత శ్రమపడి తోమైనా పాడవుతాయి. జరిపి తన పని నిర్విఘ్నంగా చేసుకుందామే. 1 బిందెడు నీళ్లు పట్టుకోగానే మొగాయన మీద పడినట్టే వచ్చి తనని నెట్టాడు. అసహాయంగా చూసి ఇంట్లోకొచ్చేసరికి వసుద ఏడుస్తోంది. సీతమ్మ గుణుక్కుంటోంది. బిందె కింద పెట్టి కూతురి దగ్గరకొచ్చింది. ఎందుకురా? ఎందుకమ్మా? కూతురినెత్తి ముద్దు పెట్టుకుంది. ఆ వెధవ గారాబం నేర్పోదానికి వెంటబెట్టుకుపోరాదు. ఆ పంపు దగ్గర ఏం చేస్తున్నావు? నిన్నని ఏం లాభం? ఇంట్లో మగవాడుండి భయపెడితే పనులు సాగుతాయి. అక్కడికొచ్చి చూడండి ఎంతమంది ఉన్నారో. 2వ రోజు నుండి ఉదయం 4 గంటలకే లేచి నీళ్లు నింపడం మొదలుపెట్టింది. దానివల్ల మరుగుదొడ్డి ముందు పడిగాపులు కాచే బాధ తప్పింది. వాకిట్లో అంట్లు తోమడానికి వేసిన బండ మీద 4 చెంబులు నీళ్లు పోసుకుని స్నానం అయిందనిపించేది. ప్రత్యక్ష నరకం అంటారు. అది ఇలాంటి ఎండ్లను చూసే అనుంటారు. అర్ధరాత్రి వరకు గోల సాగుతూనే ఉంటుంది. ఒక ఇంట్లో డ్రామా కంపెనీలో పనిచేసే అతనుంటాడు. అవురా ఈ భీముండు అంటూ అది పద్యమో వచనమో తెలీదు. ఆ కరుణ నా అంటూ సాగదీస్తాడు. చెవుల్లో శేషం కరిగించి పోసినట్లే ఉంటుంది. మరో పక్క బుర్రకథ పార్టీ ఉంటుంది. వినరా భారత వీర సోదర వీర విజయగాథ. వారి ప్రాక్టీసు సాగుతోంది. మరో దిక్కు వడ్రంగుంటాడు. కర్రు కిర్రుమంటూ కర్రల్ని కోయడమో డమ్డమ్మంటూ చెక్కడమో చేస్తుంటాడు. ఇంత పెద్ద పట్నంలో ఇలాంటి ఇల్లుంటుందని మొదటిసారే తెలుసుకుంది రేణుక. గాలి వెలుతురు లేవు. సరైన ఆహారం లేదు. నిద్రపోదామన్నా చుట్టుపక్కల గోల. సీతమ్మ ఆరోగ్యం బాగా దెబ్బతింది. మంచం వదలడం లేదు. తండ్రి వస్తానని రాస్తే వద్దని తనే వెళ్లి తల్లిని చూసొచ్చింది. సారథి పూర్తిగా నెలకోసారి రావడం చేశాడు. చుట్టుపక్కల వారికి కుతూహలం పెరిగింది. బట్టలు ఆరేస్తుంటే కొన్ని మాటలు ఆమె చెవిలో పడ్డాయి. లేవ తీసుకొచ్చిన బాపతదే, ఆ మొగాయన ఎప్పుడూ కనిపించడం, రాత్రికి వచ్చిపోయేలా ఉన్నాడు ఒక ఆమంటోంది. అయితే ముసలిదెవరంటావు? తల్లో మేనత్త అయి ఉంటుంది. అతను భరత అని చెప్పింది. ముసలమ్మ కూడా అలాగే చెప్పిందే. చెప్పడానికేం, వ్యాపారమైనా అలా నెలకొకసారి వస్తే ఏ ఇల్లాలు ఊరుకోదు. ఈ కాలంలో చీపురు తిరగేస్తారు. రేణుక వెళ్ళలేకపోయింది. అడ్డదిడ్డంగా బట్టలు తాడు మీద పడేసి ఏడుస్తూ ఇంట్లోకొచ్చింది. వారన్న దాంట్లో తప్పేం లేదు. రంగురంగుల దుస్తులు వేసుకుని ఇలాంటి కొంపల్లో ఉంటే అలాంటి బిరుదులే ఇస్తారు. బయటికి వెళితే మగవారి చూపులు వింతగా ఉంటాయి. ఆ రోజు ఎప్పట్లా 4 గంటలకు బిందె పంపు కింద పెట్టి నిల్చుంది. ఎవరో వచ్చిన అలికిడైంది. బాత్రూం వైపు ఎవరైనా వచ్చారేమో అనుకుని ఊరుకుంది. ఆ వ్యక్తి నేరుగా పంపు దగ్గరికే వచ్చాడు.
మసక వెలుతుర్లో అతని పొళ్ళు ఈకిలించినట్టే కనిపించాయి. ఇంత చలిగాల్లో ఎలా వచ్చావేం? అతని ఏకవచన సంబోధనకు మండిపోయినా ఏమనలేక నిండిన బిందె చంకన పెట్టుకుని త్వరగా బయలుదేరింది. నాకు తెలుసులే, బేరమాడడం దేనికి, ఎంత కావాలో చెప్పరాదు. మీరు కాస్త మర్యాదగా మాట్లాడాలి, బజారు స్త్రీలు ఎవరూ లేరు అన్నదే కాని ఆమె హృదయం కొట్టుకోసాగింది. ఒంటరిగా ఉన్న ఆడది, అతను ఏ అఘాయిత్యం చేసినా అడిగేదెవరు? త్వరగా నడవాలనుకుంటే కుచ్చెళ్ళు కాళ్లలో పడ్డాయి. ఇంట్లోకొచ్చి హృదయభారం తగ్గే వరకు ఏడ్చింది. సాయంత్రం వచ్చాడు సారథి. తల్లికి ఏవో మాత్రలు తెచ్చిచ్చాడు. కోడలి అవస్థ సీతమ్మ కూడా గమనించిందేమో. ఈ కొంపలో మమ్మల్ని ఎందుకుంచినట్రా? అడ్డమైన అలగా జనము, నిద్ర రాదు, నానా మాటలు అంటారు. నువ్వుంటే అది వేరు మాట. నీకు వెళ్లాలనుంటే అక్కయ్యల దగ్గర ఉండిరమ్మా, ఒక్కరితే ఉంటే మన పతివ్రతకు తెలిసొస్తుంది అని రేణుకు వంక చూసి నవ్వాడు. కావాలని మాటలనేవారికేం జవాబు చెప్తుంది? తల్లితో కబుర్లు చెప్తూ కూతురుతో ఆడుతూ 2 గంటలున్నాడు. వెళ్లడానికి సిద్ధమయ్యాడు. ఈరోజు కూడా వెళ్లాలా? దీనంగా చూసింది. ఏం, వెళ్ళకింట్లో గుడ్లు పెట్టాలా? తీక్షణంగా అడిగాడు. ఇంటి పట్టునుండే పురుషులంతా గుడ్లే పెడతారా? కాస్త మా అవస్థ గమనించరేం? మీరుండరు. ఇరుగు పొరుగులు మా గురించి అంత నీచంగా ఊహిస్తారని చెప్పలేకపోతున్నాను. నేను వెళ్ళి మా ఆవిడ గురించి మంచిగా అనండి అని చెప్పినా వారి ఊహలకు మన ప్రవర్తన కూడా కొంత కారణమే. విసురుగా ఉంది జవాబు. నిజమేలండి, అంతకంటే మంచి మాట మీరెలా చెప్తారు? ఇక్కడ నేను ఉండడం దేనికో చెప్పండి. వసుదకు జ్వరం వస్తోంది. కూతురి మీద ప్రేమైనా లొంగదీయదా? ఏడు అనుకుంటూ వెళ్ళిపోయాడు. అతను నల్లని చీకట్లో కలిసిపోయాక తలుపులు వేసింది. అప్రయత్నంగా కన్నీరు బొటబటా కారింది. కలకంటి కన్నీరొలికిన సిరి ఎంట నుండ నొల్లదు అంటారు. కారణం తన చేత కన్నీరు ఒలికించే భర్త. రేణుకా, ఆ దీపం ఆర్పరాదు. వెలుతురు భరించడం కష్టంగా ఉంది. సీతమ్మ గొణిగింది. ఆమె మంచంలో పడి అటు ఇటూ దొర్లుతోంది. నేలమీద చాపలో పడి నిద్రపోతోంది వసుద. అవును, వెలుతురెలా చూస్తావు? జీవితమంతా చీకటమయం చేశావు. అందామనుకున్న మాట నోటి దగ్గరే ఆగిపోయింది. ఆమెనని ఏం లాభం? కాటికి దగ్గరైంది. ఈ వయసులో సరైన తిండి కూడా లేదు. కూతురు పక్కన చాప మీద పడుకుని నిద్రపోయింది. 2వ రోజు అత్తగారికి దమ్ము ఎక్కువైంది. అమ్మడానికి ఇంట్లో ఏముందని విలువైన వస్తువులన్నీ అమ్ముడుపోయాయి. 50 రూపాయలు పంపమని తండ్రికి ఉత్తరం రాసింది. సాయంత్రం అయ్యేసరికి ఆమె పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. రాత్రంతా ఇద్దరికీ నిద్రలేదు. అమ్మాయి, నేను చచ్చిపోతానే, కొరివి పెట్టడానికి వాడు రాడే. వదినలకు ఉత్తరం రాయి, నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో. మీరు మాట్లాడకండి అత్తయ్య, దమ్మింకా ఎక్కువ అవుతుంది. గుండె మీద రాయి సాగింది. ఎంతకు తగ్గదు. ఎలాగైనా భర్తను కలుసుకోవాలి. ఎలా? అడ్రస్సు తెలియంది ఈ మహాపట్నంలో ఎలా వెతుకుతుంది? అరగంట అతని జేబులో ఉన్న కాగితాలు వెతికితే ఎవరో రాసిన ఉత్తరం దొరికింది. సారథి కేర్ ఆఫ్ పద్మిని కుంజ్ దోమలగూడ. అక్కడికి వెళితే లాభం ఉండొచ్చు. ముసలమ్మని ఎలా ఒంటరిగా ఉంచుతుంది? పక్కింటావిని బ్రతిమలాడింది. అత్తను చూస్తూ ఉండమని ఎన్నడూ ఎవరినీ యాచించలేదు కాబట్టి ఆవిడ తేలిగ్గానే ఉంటానని ఒప్పుకుంది. పెట్టెలన్నీ వెతికి రూపాయి డబ్బులు బయటికి తీసింది. అవి తీసుకుని వసుదను చంకన వేసుకుని బయలుదేరింది. రిక్షా దిగి వీధిలో ఉన్న ఇళ్లన్నీ వరుసగా చూస్తోంది. హుస్సేన్ సాగర్ చెరువు కిందున్న ఆ బస్తీలో అన్నీ కొత్తిళ్లే కడుతున్నారు. పూర్తిగా కట్టిన ఇళ్ళు 10-12 ఉన్నాయేమో. ఇల్లిల్లు చూస్తూ ఒకచోట ఆగిపోయింది. 2 అంతస్తుల భవనం. దానికి ఒకవైపు గేటుకు పద్మిని కుంజ్ అన్న పలక కనిపించింది. ఆమె కళ్ళు మెరిశాయి. లోపలికి పోబోయింది. కావలివాడు అటకాయించాడు. వాడిని చూస్తేనే భయంకరంగా ఉన్నాడు. ప్యాంటు, కాకి షర్టు, పెద్ద మీసాలు. వసుద తల్లికి హత్తుకుపోయింది. ఎవరికోసం? ఛాతీ వెడల్పు చేసి అడిగాడు. సారథిగారున్నారా? సంకోచంగా ప్రశ్నించింది. వాడు నమస్కరించి దారి చూపాడు. రండి, వారు, బాబుగారు, అమ్మగారు బెంగుళూరు వెళ్లారు. మీరెవరు? నేనే, అంటే సారథిగారి భార్యను అంది. అతను ఆశ్చర్యంతో చూడసాగాడు. మార్చి చూడసాగాడు. నిజమా అన్నట్టున్నాయి అతని చూపులు. అవును, వారు మావారే. వారి తల్లిగారికి చాలా సుస్థిగా ఉంది. పిలుచుకుపోదామనొచ్చాను. ఇంతకీ ఈ అయ్యగారెవరు? సారథిగారు మీకేం చెప్పలేదా? వింతగా చూశాడు. లేదు, ఏం చెప్పలేదు అంది. అయితే నేను చెప్పడం బావుండదేమోనమ్మా. వెళ్ళండి, వారొచ్చాక ఇంటికి పంపుతాను. పర్వాలేదు, మీ పేరు చెప్పనుగా. చెప్పు, అతనెవరో. మా బాబుగారి పేరు గజరాజు. అతని వద్ద బాగా డబ్బుంది. 4 సంవత్సరాల క్రితం ఎటు నుండొచ్చారో తెలీదు. ఈ ఇల్లు కొన్నారు. అతని భార్యే పద్మిని అమ్మ. అతనికి 60 సంవత్సరాలుంటే ఆవిడకు 20 ఉంటాయి.
బాబుగారికి పేకాటంటే మహా పిచ్చి. గెలవడమే గాని ఓడిపోరు. సారథి బాబుగారిప్పుడు ఆయన ప్రాణ స్నేహితులు. చెప్పకూడదు కానీ అమ్మగారికి అతనంటే చాలా ఇష్టం. అతను కనిపించకపోతే అసలు ఉండలేరు. వంకరగా నవ్వాడు. సారథి గారికి భార్యా బిడ్డలున్నారని తెలీదా? ఆ విషయాలన్నీ మాకెలా తెలుస్తాయమ్మా? పోనీ ఆవిడ విచ్చలవిడిగా తిరిగితే గజరాజు గారు ఏమనరా? ఎందుకంటారు? ఆయనకు డబ్బు పిచ్చి. ఆవిడ కనుసన్నల్లో మెదులుతూ పేకాటాడేవారంతా డబ్బు పోగొట్టుకుంటారు. ఆయన భోషాణం నిండుతుంది. ఆయన ఎవరినీ ఏమీ అనరు. అయితే తాను పుట్టింటి నుండి తెచ్చిన డబ్బు, అత్తిల్లు అమ్మిన డబ్బు, గజరాజు గారి భోషాణం నిండిందన్నమాట. ఒక ఇల్లు సమూలంగా నాశనమైతే మరో ఇల్లు ఆ పునాదులతో లేస్తుందన్నమాట. నిట్టూర్చి వెనుతిరిగింది. అమ్మా, మిమ్మల్ని చూస్తే నా చెల్లిని చూసినట్టు అనిపించింది. ఉన్న విషయం చెప్పాను. నా పేరు బయటపెట్టక తల్లి. ఈ పాపం చూస్తూ ఊరుకోలేం. ఎదిరిస్తే వారి ముందు మనం ఏం చేయలేం. డబ్బు కోసం గడ్డి తినాలి. పర్వాలేదు. వారొస్తే రేణుకాని ఒక స్త్రీ వచ్చిందని, ఇంట్లో ఉన్న ముసలమ్మకు చాలా ప్రమాదంగా ఉందని చెప్పు. అంతే. తిరిగి చూడకుండా వచ్చి రోడ్డు చేరింది. ఉన్న 8 అణాలు రిక్షాకు తగలేస్తే అసలు అత్తగారి స్థితి ఎలా ఉంటుందో. వసుదం తీసుకుని వచ్చిన దారి వెంబడే కాలినడకన ఇల్లు చేరింది. పెద్దాడబడుచు కాంతం తల్లికి ఉపచారాలు చేస్తోంది. మీరిప్పుడొచ్చారొదినా? ఆయాసంగా పాపను దింపింది. ఇంత క్రితమే. అయ్యో, అదేం రూపే, రేణుకువేనా? వచ్చి రేణుక చేయి పట్టుకుంది. ఏదో తెలియని బాధ. వెంటనే ఆడబడుచును కౌగులించుకుని బావురుమంది. ఊరుకో, ఎంత అనర్థం జరిగితే ఒక్క ఉత్తరం రాయరు. వీడికి ఇదేం రోగం? పనిచేయక కూర్చున్నా హాయిగా గడుస్తుంది. ఉన్నాడా? దాచకుండా ఆడపడుచుకు అతని సంగతులు చెప్పింది. అందరూ విచారించడం తప్ప ఏం చేస్తారు? వారం రోజులు ఉస్మానియా ఆసుపత్రిలో ఉండి మందు పుచ్చుకునొచ్చింది సీతమ్మ. కాంతం మరదలి దుస్థితి చూస్తూ తమ్ముని రాకకై ఎదురు చూడసాగింది. తండ్రి పంపిన డబ్బుతో ఇల్లు గడుపుతోంది రేణుక. ఇదేమిల్లు? మళ్ళాంటివారుండేదా? ఏ మనుషులు, బూతులు తప్ప మరో మాట రాదు. కాంతం విచారం అంతా ఇంతా కాదు. మీ ఇంటికి వెళ్ళి 2 నెలలుండిరా రేణు. ఎలా అయిపోయావు? అమ్మను నేను తీసుకువెళతాను అంది. వారికి చెప్పకుండా ఎలా వెళ్ళాలొదినా? ఇంకా నీ పిచ్చి నీదేనా? సరే, వచ్చాక ఉత్తరం రాయి. అబ్బాయిని పంపి పిలిపించుకుంటాం అని ఆవిడ వెళ్ళిపోయింది. రోగంతో పాటు కోడలి పట్ల పేర్కొన్న నిరసన కూడా కరిగిపోయిందేమో. సీతమ్మ రేణుకను సాధించడం తగ్గించింది. ఉన్నన్నమంతా నాకే పెడుతున్నావు, నీకు అక్కర్లేద్దా? పర్వాలేదత్తయ్య, నాకేం, ఆరోగ్యంగా ఉన్నాను. మీరు భోజనం చేయండి. ఏం ఆరోగ్యమే, బంతిలా ఉన్న పిల్లవు ఇలా తయారయ్యావు. ఈసారి రాని, తాడో పేడో తెలుస్తాను. చిన్నప్పుడు తిరిగితే ఏదో చిలిపి చేష్టలు, వివాహం చేస్తే బాగుపడతాడనుకున్నా. అంతా నిరాశే అని బాధపడసాగింది. నా కర్మకు మీరేం చేస్తారత్తయ్య? మీరు బలహీనంగా ఉన్నారు. ఎక్కువ ఆలోచించొద్దు. నాకేం, అన్యాయంగా నీ జీవితం ఇలా అయింది. రోజులు ఇలా గడిపేవారు. అటు శ్రీనివాసరావుకు వయసు మళ్ళాక పుట్టిన కొడుకు అప్రూపమైపోయాడు. కూతురు విషయాలు పట్టించుకునే తీరిక లేదు. రాధమ్మ సగం రోగం సగం దిగులుతో మంచమెక్కింది. హుషారుగా వచ్చాడు సారథి. ఆడుకుంటున్న వసుధ అతన్ని చూసి కూడా చూడనట్టే తన ఆటలో లీనమైంది. అతను కూతుర్ని ఎత్తుకుని బలవంతంగా ముద్దాడాడు. ఎప్పటినుండే అలకట్రా వసు, ఇన్ని రోజులేం చేశావు? తన భాషలో ఏమో చెప్పింది వసుధ. అమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? రేణుక, మా భాగస్థుడి ఇంటికొచ్చిందట. ఉదయం రాగానే చెప్పారు. చాలా ఆందోళన పడ్డాను. ఆందోళన దేనికి బాబు? పీడ విరగడవుతుంది. నాకేం బాధలేదు. కష్టసుఖాలన్నీ చూశాను. నువ్వు మారతావనే ఉద్దేశంతో అయినింటి పిల్లని తెచ్చి కట్టబెట్టాను. నా దిగులల్లా దాని గురించే. నేను మరణించిన తెల్లారి అది ఒంటరిగా ఉండగలదా? ఎందుకమ్మా అంత నిష్ఠూరం? నిజమెప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది. ఆస్తి తేలదన్న కోపంతో దాన్ని ఎన్నో అన్నాను. అన్నీ మరచి తను ఉపవాసం ఉండి రక్షించుకుంది. సారథి, 3 కూతుళ్ల తర్వాత పుట్టావని నిన్ను ఎంతో గారాబంగా పెంచాను. దాని ఫలితం అనుభవిస్తున్నాను. నీ మొగమెప్పు మాటలక్కర్లేదు. నీ ఉద్దేశం ఏంటో చెప్పు. ఏ విషయంలో? చి ఎంత నటనరా! భార్యాపిల్లల విషయంలో. వారికి తిండి లేదు, సరైన రక్షణ లేదు. నువ్విలా తిరిగితే ఎలా? కోపంగా ప్రశ్నించింది. మరింట్లో కూర్చుంటే వ్యాపారం ఎలా సాగుతుంది? నీ వ్యాపారం నాకు తెలీదా? మా కడుపులు కొట్టి మంది కడుపులు నింపుతున్నావు మూర్ఖుడా. రాత్రింబవళ్ళు అరచేత ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాం. దినమంతా తిరిగినా రాత్రులు మాత్రం ఇల్లు చేరాలి. మాటి, నమ్మకం చూడు. ఆమె ఆవేశంగా చెయ్యి ముందుకు చాపింది. నేను లేకుంటే మీకొచ్చిన కష్టమేం? ఇప్పుడే ఇంటద్దె కట్టొస్తాను. సారథి, ఈ ఇంట్లో ఉంచే బదులు ఏ ఎలకల మందో మాకు పెట్టి చచ్చిపోయాక హాయిగా మూసి నదిలో పారేరా, పీడా పోతుంది. నేను పారేయడం దీనికి? మీరే పడండి వేదవ కొంప. చచ్చి చెడు వస్తే హాయిగా పలకరించి సేద తీర్చేవారే లేరు. పోబోయాడు.
అంతవరకు కుంపటి దగ్గర కూర్చున్న రేణుక చటుకున అతని చేయి పట్టుకుంది. వెళ్ళొద్దు, నా మాట వినండి. ఏంటో అంత విలువైన మాట? విసుగ్గా చూశాడు. మీరు మా విషయాలు పట్టించుకునే స్థితిలో లేరు, పట్టించుకోరు కూడాను. ఆ సంగతి తెలుసు. మీరున్న ప్రదేశం చూశాను. మీరు ఇరుక్కున్న సాలిగుడిలోంచి ఇప్పుడప్పుడే బయటపడలేరు. దానికి మిమ్మల్ని నిందించాను. అది నా దురదృష్టం. ఒక్క సాయం చేయండి. మీ పరిసరాల్లో ఎక్కడో గౌరవనీయుల పంచలో మాకు వసతి చూపండి. నాకంటే తక్కువ చదివిన వారు కూడా 4 రాళ్లు సంపాదించుకుంటున్నారు. అత్తయ్య అండతో అలాగే నేను 4 రాళ్లు తెచ్చుకుంటాను. అతను విచిత్రంగా చూశాడు. నిర్వికారంగా ఉంది. కోపం, నిరసన ఏమీ లేవు. సర్వసాధారణంగా చెప్పినట్టే ఉంది. అలా చూస్తారేం? మీరలా వెళ్ళిపోతే నాకు బాధ ఉండదనే కదూ. 2 సంవత్సరాల నుండి బాధపడుతూనే ఉన్నాను. ఫలితమేం కనిపించలేదు. మా బాధతో మీరు బాధపడ్డం దేనికి? అందుకే తరచి రాత్రింబవళ్ళు ఆలోచించి ఈ నిర్ణయానికొచ్చాను. పుట్టినింట్లో ఉండగలను, కానీ తృప్తి, శాంతి మురిగిమే అవుతాయి. ఇప్పుడేం కష్టమని అంతలా వాపోయి ఇష్టమొచ్చినట్టు వాగుతున్నావు? ఎంత శాంతంగా అడుగుతున్నారు? ఓ జీవం లేని నీరసహాసం చేసింది. ఒక్కటైతే చెప్పొచ్చు, భర్త నిరాదరణకు గురైన స్త్రీ పొరుల దృష్టిలో పతిది కంటే ఏం ఎక్కువ కాదు. పని చేసుకుందుకుగాను అటు వెళుతూ పరపురుషులు చూసే చూపులు, అర్థవంతంగానే మాటలు. ఓహ్ వద్దు, ఏ స్త్రీకి అలాంటి స్థితొద్దు. అవి వింటూ కూడా బ్రతికాను అంటే అభిమానం లేందాననే. 4 స్త్రీలు కూర్చున్న చోట నన్ను గురిచిన గుసగుసలే. ఏదో ఓ సమయంలో ఇంట్లో ఎవరైనా దూరి ఆగాయిత్యం చేస్తే ఎవరు దిక్కు? ఒక్క నెట్టు నెడితే చాలు, అత్తయ్య పని ఆఖరు. ఆమె మాటలు తేలిగ్గా తీసి పారేశాడు. పెద్ద కబుర్లు చెప్పుకోయ్. ఎంతోమంది స్త్రీలు ఒంటరిగా ఉంటారు. నీలాంటి కుంటిశాకలెవరో చెప్పరు. తినదరక్క నీ బాధ. అవును, ఇంటి నిండా ధనధాన్యాలు మీకెలా చెప్పేది? ఒక్కో రాత్రి ప్రేవులు వృధ చేస్తుంటే ముడుచుకుని పడుకున్నానని ఎలా చెప్పాలి? ఆకలి బాధకు అల్లాడుతున్న పసిదానికి గోధుమ పొట్టులో నీళ్లు పోసి వడకట్టి కాచి తాగించానని తెలుసుకుంటే మంచిది. నాలాంటి మేడుపండు జీవితం ఎవరికీ వద్దు. భగవాన్ వద్దు. 2 చేతుల్లో ముఖం కప్పుకుంది. పైకి లక్షాధికారుల పుత్రికను. ఎన్నిసార్లు నాన్నగారిని యాచించను? వెక్కి ఏడ్చింది. చాలే, అన్నింటికన్నా ఏడుపు చౌకగా దొరికింది. సంసారమన్నాక కష్టాలుండవా? ఎందుకుండవు? మనకంటే కూడా అధమాధమైన స్థితిలో ఉంటారు కొందరు. కాని సుఖదుఖాలు ఇరువురు సమంగా పంచుకుంటారు. ఆకలితో పడుకున్న దంపతులు ఆశతో బావికి బంగారు నుచ్చెనలు వేస్తూ ఆకలి మరిచిపోతారు. కబుర్లతో కడుపు నింపుకుంటారు. నాకే ఉంది. ఒక వంక అనారోగ్యంతో బాధపడుతున్న పెద్ద మనిషి, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయం. రెండో వంక ఎప్పుడు లేచి అమ్మ పాలంటుందోనని పసిదానికి భయం. మూడో వంక ఏ క్షణంలో ఎవరొస్తారోనని భయం. అడ్డమైన పుస్తకాలు చదివి లేనిపోని ఊహించుకోకరేణు. మంచిగా చెప్తున్నాను విను. మీ నాన్న దగ్గరికి వెళ్ళి నీ భాగం పంచుకునొచ్చి హాయిగా ఉండు, అంతే. ఈసారి అతని ముఖం కఠోరంగా మారింది. నా మాట మన్నించరన్నమాట? ఆఖరుసారిగా అడిగింది. నీవు నా మాట మన్నించినప్పుడు నేను అలాగే చెప్తాను. అందం చదువు చూసి నిన్ను చేసుకున్నాననుకుంటే భ్రమపడుతున్నావు. అందం బజార్లో కోకొల్లలుగా దొరికే వస్తువు. నీ వెనక బోలుడు ఆస్తి చూశాను. అది లేనినాడు నువ్వు మాత్రం దేనికి? మీరేనా ఈ మాట అంటోంది? ఆమె కంఠం పూడుకుపోయింది. నా సాహచర్యంలో స్వర్గం చూశానన్నారు. అత్తవారి వస్తువులు ముట్టుకొనుట అభిమానవంతుల పని కాదన్నారు. అవన్నీ ఉత్తమాట్లేనా? అతని చేయి పట్టుకుని కుదిపింది. మనిషి అవసరాన్ని బట్టి ఎన్నో అంటాడు, పని వెళ్లదీసుకుంటాడు. నా నిర్ణయం చెప్పాను. మరొక్కసారి ఆలోచించండి. మీరు నాకేం ఇవ్వద్దన్నానుగా. ఈసారి అతని పాదాలు పట్టుకుంది. అతను దూరంగా జరిగాడు. ఉట్టి పతివ్రత లక్షణాలు చూపొద్దు, నేను చెప్పినట్టు చేయి. బయటకు పోబోయాడు. గట్టిగా అతని కాళ్ళు పెనవేసుకుంది. ఏం మాటలురా? ఆడదని ఉసురు పెట్టుకున్నవాడెవడూ బాగుపడలేదు. సీత మరిచింది. చాలే, నీ ప్రమేయం లేదు. తల్లిని కసిరు కొట్టి భార్యను వెనక్కునెట్టి వెళ్ళిపోయాడు. ఎప్పటి మాట? 14 ఏళ్లు దాటాయి. ఆనాటికి ఈనాటికి అతని జాడే లేదు. అయినా తనకెలా తెలుస్తుంది? బంధువులకు స్నేహితులకు దూరంగా వచ్చి అజ్ఞాతవాసం గడుపుతుందాయే. ఎదురు బల్లవంక చూసింది. గడియారం 8 చూపింది. వెంటనే లేచి కళ్ళు కడుక్కుంది. ఎదుటి గోడకున్న అద్దంలో ఆమె ప్రతిబింబం కనిపించింది. చెంపల దగ్గర తెల్లబడిన జుట్టు, పీకుపోయిన దవడలు, లోతుకుపోయిన కళ్ళు. సారథి అప్పట్లాగే దిట్టంగా గట్టిగా ఉన్నాడు. ప్రముఖ వ్యాపారవేత్తట. ఆయన చేసే వ్యాపారమేమిటో ఆమె గుండెలు అదరసాగాయి. వసుధను గుర్తిస్తారా? అది మాత్రం గుర్తించదు. గుర్తిస్తే పలకరిస్తారా? ఆమె ఆలోచిస్తూనే బయటకొచ్చింది. పక్కింటామె కనిపించింది. మీరొచ్చేశారా? అప్పుడే వద్దామంటే సబిత ఒకటే గోల. వసుధ నాట్యం చేసే వరకు ఉండొచ్చాను. ఎంత బాగా చేసిందని అందరూ ముగ్ధులే చూశారు. నాట్యమయ్యాక ముఖ్య అతిథట.
అలా చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఉలిక్కి పడింది రేణుక. ఇంకా చాలా ఆలస్యం అవుతుందా అనుకుంటాను. డ్రామా ఉందట. సోదెమ్మ, పొందుమ్మ పుల్లల పొల్లయ్య వేషం ఏమో గోలగా చెప్పారు. ఆచార్యులు గారి భార్య వస్తుంటే వచ్చేశాను. వసుదా పిల్లలు వస్తారేమో. భోజనం చేసి వాళ్ళ నాన్న వెళతారు. నా మతిగోల, మీ తలనొప్పి ఎలా ఉంది? తగ్గిపోయింది. ఇంటికొస్తూనే మాత్ర తీసుకున్నాను అనేసింది. ఒక్కరూ ఏం చేస్తారు? రండి, అక్కడే భోజనం చేద్దాం. మీరెంత తింటారని పిడికెడు మెతుకులు. ఈరోజు మీకిష్టమైన పులుసుంది. మరోసారి వస్తాను. వసుధ సంతోషంగా వస్తుంది. నేను భోజనం చేశానంటే బాధపడుతుంది. మీరు వెళ్ళండి. ఆవిడ వెళ్ళిపోయింది. ఒక్కసారైనా ఆయనకు మేం జ్ఞాపకం రాలేదా? ఏమో, ఆనాడు ఉత్తరం రాశారుగా. ఆమె మానసము గత స్మృతుల్లో అల్లాడసాగింది. 1, 2 వారం, నెల గడిచినా సారథి జాడలేదు. ఇంట్లో ఏమీ లేవు. అభిమానం పక్కకు నెట్టి పెట్టెలోని ఖరీదైన చీరలమ్మింది. పొట్ట పోషించుకుంటున్నారు. రేపు అన్నది భయంకరంగా నిలిచింది వారి ముందు. అప్పుడప్పుడు వీధిలో వారికి బియ్యం బాగు చేయడం లాంటి పనులు చేసి పెట్టేది. వారిచ్చిన నూకలు తెస్తూ విత్తుకో కన్నీటి బొట్టు కార్చేది. ఇక మీదట డబ్బు పంపేది లేదు. అంత కష్టంగా ఉంటే నువ్వేరా అని తండ్రి రాశాడు. ఈ స్థితిలో ముసలమ్మ నదులు ఎలా వెళుతుంది? అర్థం చేసుకుని ఏమైనా సాయం చేస్తారేమోనని సిగ్గు విడిచి ఆడబిడ్డలకు రాసింది. అమ్మను మా దగ్గర విడిచి నువ్వు పుట్టింటికి పో. అందరూ ఒకటే సలహా ఇచ్చారు. మెట్రిక్ అయితే పాస్ అయింది గాని ఉద్యోగాలు ఎలా దొరుకుతాయి? ఎక్కడ అడగాలన్నా తెలివితేటలు లేవు. ఎప్పుడైనా బయటకు వెళతేగా. తనకు ఉద్యోగం వేయించమని తండ్రికో ఉత్తరం రాసి ఆశ చావక మరోసారి పద్మిని కుంజుకు వెళ్ళింది. కొత్తవారు దర్శనమిచ్చారు. ఇంటివారు వ్యాపారరీత్యా బొంబాయి వెళ్లారని తెలిసింది. నిరాశగా తిరిగొచ్చింది. ముసలమ్మ గుండెలెదిరేలా ఏడ్చింది. ఊరుకోండత్తయ్య, వస్తారు. ఇంత క్రితం 1 నెల రోజులు వెళ్లారుగా అన్నదే కాని ఆమె హృదయం మూగగా ఏడవసాగింది. ఏం తెలియకపోయినా నానమ్మ ఏడుస్తుందని తను రాగం తీసేది 2 ఏళ్ల వసుధ. పక్కింటామె కూతురికి జుబ్బా కుట్టిపెట్టమంటే తీసుకొచ్చింది. ఆమెకు బజార్లో కూరగాయల దుకాణం ఉంది. అప్పుడప్పుడు పనికిరాని కూరగాయలు తెచ్చిపెడుతుంది. అందులో నుండి ఏరి పనికొచ్చేలా చేస్తుంది రేణుక. పోస్ట్ మ్యాన్ ఉత్తరం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆశతో ఆతృతతో విప్పింది. రేణుకకు, నేను పేకాట్లో జీవితంలో చాలా నష్టపోయాను. అది సమకూర్చుకుని గాని ఇంటికి రాను. అది సమకూడే వరకు కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. మీరు నా కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. ఈ అక్క అయినా సరే రాజారావు దగ్గర తాకట్టు పెట్టిన భూమి విడిపించుకుని అమ్మని తీసుకువెళుతుంది. నీ దారి నువ్వు చూసుకో. ఏం చేసినా అభ్యంతరం లేదు. ఇట్లు సారథి. కింద పడిపోయేదే గాని తలుపు ఆసరాగా చేసుకుని నిల్చుంది. భూమి తిరుగుతున్నట్టు అనిపించింది. చేతిలో ఉత్తరం పరిహసించినట్టు అనిపించింది. ఏంటమ్మాయి, అబ్బాయి రాశాడా? ఆశగా చూసింది సీతమ్మ. తనను తాను సంభాళించుకుని అత్తగారి దగ్గరికెళ్లి ఉత్తరం చదివి వినిపించింది. అది వింటూనే ఆమె తలబాదుకుని ఏడ్చింది. అయ్యో, ఇలా కూతురుల దగ్గర పడి ఉన్నామనేనా వీణ్ణి పెంచింది? ఎంత పని చేశావురా సారథి. అయ్యో, నీ చేతుల మీదుగా పోవాలని ఎంత ఆశించానురా. పసిపిల్లైనా గుర్తుకు రాలేదా? నేను ఏం పాపం చేశాను? ఆమె ఏడుపులకు వీధిలోని జనం ఇంటి ముందు మూగారు. రేణుకకు లోకమంతా చీకటిగా తోచింది. అనుబంధాలు, ఆప్యాయతలు బూటకమనిపించాయి. అన్నీ పోయినా పొరువుంది. అందుకే గుమిగూడిన వారికి సమాధానం చెప్పక తప్పలేదు. మా వారు ఊళ్ళో ఉన్న పొలాలు అమ్మేశారట. పెద్దావిడ కదూ, దుఃఖిస్తుంది, మరేం లేదు. కొందరు సానుభూతి చూపారు. మరికొందరు ఈ మాత్రానికే రాగాలు అని దీర్ఘాలు తీస్తూ వెళ్ళిపోయారు. తన దుఃఖం తనకుండగా సీతమ్మను ఊరడించడం గగనమైంది. సాయంత్రం వరకు దుఃఖించాక కర్తవ్యం గుర్తుకొచ్చింది. ఏం చేద్దామంటావు రేణుక? మీరే చెప్పండి. నాన్నగారిని రమ్మని ఇదివరకే ఉత్తరం రాశాను. వారొస్తే తేల్చుకుందాం. అలాగే కాంతానికి రాయి అంది. రేణుక అన్ని విషయాలు రాయలేక ఆమెను వెంటనే రమ్మని మాత్రం రాసింది. శ్రీనివాసరావు అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి కూతురు నివసించే ఇల్లు చూసి కళ్ళు వెళ్లబెట్టాడు. రేణుక తండ్రిని వాటేసుకుని బావురుమంది. ఎవరు చేసిన పాపమో నిన్ను వెంటాడుతోంది తల్లి. పువ్వులా పెంచి మట్టిపాలు చేశాను. నాకు మనశ్శాంతి లేదు. ఎంత దారుణం. అతని కళ్లమట్ట నీరూరింది. చాలాసేపు విచారించి కాస్త ఉపశమనం పొందాడు. పదమ్మా, ఇంకా దేనికి? ఈ కొంపలో ఉంటే రోగాలొస్తాయి. వద్దు నాన్న, చెడిపోయి ఒకరింటికి పోవడం, ముఖ్యంగా పుట్టింటికి, అంత మంచిది కాదు. మీ దయవల్ల ఎంతో కొంత చదువుకున్నాను. ఏదైనా ఉద్యోగం చేస్తాను. రేణు, నేను బతికొండగా ఆ మాట ఎలా అనగలిగావు? ఇన్నాళ్ళు రాలేదని కోపం కాదు. అలా నిర్లక్ష్యం చేస్తే అల్లుడు దారికొస్తాడని తలచాను. కోపం కాదు నాన్న. అమ్మ లేవలేని మనిషి. ఆమెకు తోడు అత్తయ్య కూడా దేనికి? ఆమె స్వేచ్ఛగా ఉండలేదు కూడాను. మంచైనా చెడైనా ఈ 2 సంవత్సరాలు నాతో పాటు ఉన్నారు. అలాగే ఉంటాను.
నీకు తెలీదు రేణు, ఉద్యోగం చేయడం అంత సులువు కాదమ్మా. నేనుండగా అలా చేస్తే చూసేవారు ఏమనుకుంటారు? తండ్రి వివాహం చేసుకున్నాడు, కూతుర్ని దూరం చేశాడననరు. ఆయన నువ్వేం సుఖపడ్డావని ఈ జంజాటం? అలా అనకండి నాన్న. కుమారుడు దూరమయ్యాడని దుఃఖిస్తున్న ముసలి హృదయం నేను వదిలిపెడితే ఏం బావుంటుంది? పాపం మూటగట్టుకుని ఏం బావుకుంటాను? బ్రతికినన్నాళ్ళు బ్రతకబోదు అంది సానుభూతితో. అతనేం మాట్లాడలేదు. ఆయన మరోసారి సారథి వెళ్లే చోట్లకు వెళ్లి వస్తానని బయలుదేరాడు. తల ఊపింది రేణుక. ఆ ఇంట్లో ఉండాలని ఎవరికీ ఉండదు. సాయంత్రం కాంతం వచ్చింది. మరోసారి ఏడుపులు అంగలార్పులు అయ్యాయి. ఒక్క తమ్ముడు ఉద్ధరిస్తాడని ఎన్ని కలలు కన్నామే తల్లి, అన్నీ కలలే అయ్యాయి అని వాపోయింది. రేణుక తన అభిప్రాయం చెప్పింది. కాంతం హర్షించలేదు. అమ్మ నా మాత్రం మనిషి, ఆమెకేం చేతనవుతుంది? ఒంటరిగా నువ్వు ఉండలేవు, మీ నాన్నగారి వెంట వెళ్ళిపో, పిచ్చి సన్యాసి. అలా అన్నాడే గాని ఎక్కడికి వెళతాడే? పాపను చూస్తానికైనా వస్తాడు. అమ్మను నేను తీసుకువెళతాను. అమ్మను నేను చూడనని అనుకుంటున్నారా వదినా? అలా కాదమ్మా, పుట్టింటికి నువ్వే భారంగా వెళుతున్నావు. నిజం మాట్లాడాలంటే అంతే కదా తల్లి. నీకు తోడు అమ్మెందుకు? నాకేం బరువు కాదు, నువ్వేం అన్యదా భావించుకో అని ఓదార్చింది. రాత్రికి శ్రీనివాసరావు వచ్చి లావాదేవీలన్నీ పూర్తి చేశాడు. సామాన్లన్నీ రెండుగా చేసింది. కొన్ని అత్తగారి వెంట తీసుకువెళ్లేవి, కొన్ని తను తీసుకువెళ్లేవి. ఆమె కళ్ళు అనంతంగా వర్షిస్తున్నాయి. 3 సంవత్సరాల క్రితం ముచ్చటగా ధనవంతుల ఏకైక పుత్రికగా, అందరిలో అదృష్టవంతురాలుగా సమస్తము సర్దుకుని అత్తవారింటికొచ్చింది. నేడు అదృష్టం కాలదన్నిపోగా దురదృష్టాన్ని వెంటబెట్టుకుని పొట్టకోసం పాకులాడే పడతిగా పుట్టిల్లు చేరుతోంది. అంతా 3 నాళ్ల ముచ్చటగా ముగిసింది. ఒకే ఇంట్లో కొన్నాళ్లుండి ఒకరంటే ఒకరికి కోపం పెంచుకుని జీవించారు అత్తా కోడళ్ళు. మరి కొన్నాళ్లు బాధ్యతకు బంధితులై జీవించారు. ఆఖరున అనురాగం పెంచుకునేసరికి విధి విడదీసింది. ఇరువురు వేరవుతూ పడిన ఆవేదన వర్ణింపరాంది. కఠినాత్ములు సైతం కంటతడి పెట్టారు. రేణుక ఆడపిల్లని వసుదుని ఎన్నడూ అపురూపంగా చూసి లాలించలేదు. అయినా నా ఇంటి దీపమది. గతం మరిచి ఈ ముసలి ప్రాణం పోయినాడు దాని చేత ఓ కట్టి వేయించు, అప్పుడే ముక్తి. నాపై కోపమొద్దు. ఇదో నాటకమని తెలియక భ్రమపడ్డాను, దూషించాను, నిందించాను, నిష్ఠూరమాడాను. లేదత్తయ్య, అందరం కలుస్తామని నమ్మకం ఉంది అంటూ ఆమె పాదాలు కళ్ళకద్దుకుంది. ఎవరి దారిన వారు పుట్టెడు దుఃఖంతో వెళ్లిపోయారు. ఆశలు ఆశయాలు అడుగంటిపోయాయి. అవిటి బ్రతుకు మిగిలిందని బాధపడే రాధమ్మకు కూతురి రాక అగాధమే అయింది. రేణు, నాలోనే ఎక్కడో లోపం ఉందమ్మా. నీ మనసు వెన్నపూస. నువ్వు చేసిందని కాదు, ఈ కష్టాలన్నీ నా కర్మకే. భగవంతుడు ఓహ్ ఏంటో నాటకం ఆడిస్తున్నాడు. భలే నాటకం. ఈ వయసులో సవితిపోరేమిటి? అందరిలా నేను నిన్ను ఐచేతిలో పెట్టాను. సుఖంగా ఉంటే చాలు అనుకున్నాను. ఇది దురాశ, పేరాశ. ఎందుకైంది? నలుగురిలో ముఖం ఎలా ఎత్తుకుని తిరగను? కూతుర్ని అక్కున చేర్చుకుని విలపించింది. ఊరుకో అక్కయ్య, అసలే అమ్మాయి ప్రాణం కళ్ళల్లో చిక్కింది. ఏం చేస్తాం? మగపిల్లాడు అనుకుందాం. ఊరుకోరేణు మధురాక్షి ఓదార్చింది. అవును, ఎవరంత ఏడ్చినా లాభం లేదు. గతం మరిచిపోదాం. రేణు, నీ సంగీత సాధన ప్రారంభించు. కొత్త జీవితం ప్రారంభించు తల్లి. విధి చేష్టలు అంగీకరించాలి. అందరూ నచ్చజెబితే రేణుక హృదయంలో రేగిన తుఫాను తగ్గదు. కానీ తగ్గినట్టు నటించాలి. అంతే, అదే లోకరీతి.